సో క్వెరీ వచ్చేసి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు, ప్రొడక్ట్ నేమ్, ఇయర్, ప్రైస్. సో ప్రొడక్ట్ నేమ్ అనేది ఏ టేబుల్లో ఉంది మనం చూసుకున్నట్టయితే ఇందులో ఉంది. సో మనం ఈ టేబుల్ని ఏ అనుకుందాం, సేల్స్ టేబుల్ని, ప్రొడక్ట్ టేబుల్ని బి అనుకుందాం. సో సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్ బి టేబుల్లో ఉంది కాబట్టి బి కామా ప్రొడక్ట్ నేమ్. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటుండు, ఇయర్ ఎందులో ఉంది, ఏ టేబుల్లో ఉంది, ఏ డాట్ ఇయర్ కామా నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్, ప్రైస్ ఎందులో ఉంది, ఏ టేబుల్లో ఉంది, ఏ డాట్ ప్రైస్. ఓకే, ఫ్రమ్ సేల్స్ టేబుల్, సేల్స్ యాస్ ఏ. సో సేల్స్ టేబుల్ని ఏ టేబుల్ అనుకున్నాం కాబట్టి యాస్ పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. సో సేల్ ఐడి దేనికి ఉన్నదో మనకు అదే డాటా రావాలి కాబట్టి మనం ఏ జాయిన్ యూజ్ చేస్తాం, మనం ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తాం. ఒకవేళ సపోజ్ కాంబినేషన్లో లేకపోయింది అనుకో సేల్ ఐడి, ఆ సేల్ ఐడి లేకపోయినా కానీ నాకు మొత్తం డాటా కావాలన్నప్పుడు మనం లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఆ సేల్ ఐడి టేబుల్ ఏలో ఉంటే ఇన్నర్ జాయిన్, ఏ టేబుల్ని జాయిన్ చేస్తున్నాం మనం, ప్రొడక్ట్ టేబుల్ని, ప్రొడక్ట్ యాజ్ పి. ఇక్కడ వరకు ఓకే. ఆన్ పెట్టేసుకొని మనం ఏ మెట్రిక్స్ యూజ్ చేసుకొని మనం 2 టేబుల్స్ని జాయిన్ చేస్తున్నాం. లైక్ 2 టేబుల్స్లో ఉన్న కామన్ కాలం ఏంటి, ప్రొడక్ట్ ఐడి. సో ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి. ఓకే, వేర్ సేల్ ఐడి, దానికి సేల్ ఐడి ఉండాలి. అంటే సేల్ ఐడి ఉండాలంటే ఏంటి, సేల్ ఐడి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో మనం దీన్ని రన్ చేద్దాం. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో మీకు ఈ వేర్ కండిషన్ తీసి చూపిస్తా. సో కమెంట్ అవుట్ చేస్తున్నా హ్యాష్ పెట్టుకొని. సో రన్ చేస్తున్నా. ఈవెన్ దో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే సేల్ ఐడి ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ అన్నప్పుడు పక్క నల్ వాల్యూస్ ఉండవు, అంటే పక్క దానికి డాటా ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే సేల్ ఐడి అనేది దానికి ఏదో ఒకటి వాల్యూ ఉంటుంది.